హలో అండి. మనుషులుండని మర్కటాల దీవి. ఇది ఎక్కడనుకుంటున్నారా? అమెరికాలోని సౌత్ కొరిలీనా తీరానికి 80 కిలోమీటర్ల ఆవల ఉన్న ఈ చిన్న దీవిలో మానవ మాతృలెవ్వరూ కనిపించరు. ఇక్కడ అడుగడుగునా మర్కటాలే, అదేనండి కోతులు, కిచకిచాలాడుతూ చెట్లపై గంతులు వేస్తూ కనిపిస్తాయి. మార్గాన్ అనే ఈ 4489 ఎకరాల దీవిలో సముద్ర తీరాన్ని మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా చిట్టడవిలా కనిపిస్తుంది. ఈ చెట్లనే ఆవాసంగా చేసుకొని ఇక్కడ దాదాపు 4000కు పైగా వివిధ జాతులకు చెందిన మర్కటాల మనుగడ సాగిస్తున్నాయి. మొదట్లో ఈ దీవిలో మర్కటాలు కూడా ఉండేవి కాదు. ప్యూర్టో రికోలోని మర్కట పరిశోధనా కేంద్రంలో హెర్బన్ వ్యాధి విజృంభించడంతో 1979లో ఇక్కడి నుంచి 14,000 మర్కటాలను తీసుకొచ్చి ఈ దీవిలో విడిచిపెట్టారు. వీటి జనాభా క్రమంగా వృద్ధి చెందింది. నిజానికి ఈ దీవిలో మర్కటాల జనాభా పరిమితంగా ఉండాల్సిందే గాని ఇక్కడి నుంచి ఏటా దాదాపు 600 కోతులను ఔషధ ప్రయోగాల కోసం అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ప్రయోగశాలకు తరలించుకుపోతుంటారు. ఈ దీవి సౌత్ కొరిలీనా ప్రకృతి వనరుల శాఖ పరిధిలో ఉన్న ఇక్కడి మర్కటాల నిర్వహణ అవసరమైనప్పుడు వాటిని ప్రయోగాలకు సరఫరా చేయడం బాధ్యతలు ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇక్కడి మర్కటాల దురవస్థపై జంతు ప్రేమికుల సంఘాలు గగ్గోలు పెడుతున్నా ఈ తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్, మనకి ఒక జంతువులని వాటి మీద ప్రయోగించిన తర్వాత మనకి ఉపయోగపడేటట్టు చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు.